సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు జిమ్ హండ్ విత్ లక్కీ. ఈ రోజు మనం కరెంట్ ఆఫీస్ సెంటర్ లో ఉన్న జిమ్ వరల్డ్ కి వచ్చాము. కరెంట్ ఆఫీస్ సెంటర్ లో కూడా జిమ్ వరల్డ్ మీద మా ఫ్రెండ్ చెప్పాడు మొన్న ఒక వీడియో పెట్టి. సో ఆ జిమ్ ఎలా ఉంది, మొత్తం ఎలా ఉందో మనం లోపలికి వెళ్ళి చూద్దాం. సో గైస్ మనకి కరెక్ట్ గా అడ్రస్ ఎక్కడ చెప్పాలంటే, మనకి కరెంట్ ఆఫీస్ సెంటర్ ఉంది కదా, మనకి లెఫ్ట్ సైడ్ లోనే మనకి కార్ జోన్ అని చెప్పి ఉంటుంది. దాని పైన మనకి సెకండ్ ఫ్లోర్ లో మన జిమ్ ఉంటుంది అనమాట. సో గైస్ మనం జిమ్ కి వెళ్ళాలంటే మనం సెంటర్ లో నుంచి కొంచెం పక్కనే వీధి ఉంటుంది, ఆ వీధిలో నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. అండ్ లోపలికి వెళ్ళగానే మనకి రైట్ సైడ్ ఉంది అనమాట ఇలాంటిది. సో అక్కడ చూసారు కదా, మనకి జిమ్ వెల్కమ్ బోర్డు కూడా ఉంది, మనల్ని వెల్కమ్ చేస్తుంది. సో వెళ్ళి చూద్దాం. సో జిమ్ అయితే మనకి సెకండ్ ఫ్లోర్ లో ఉంది కాబట్టి, సో మనకి ఇక్కడ లిఫ్ట్ అయితే లేదు, ఏం ప్రాబ్లం లేదు, మనం పైకి నడుచుకుంటూ వెళ్ళిపోదాం. సో గైస్ ఇదే అనమాట జిమ్ ఎంట్రన్స్. మనకి స్టార్టింగ్ లోనే మనకి రిసెప్షన్ ఉంటుంది. సో ఇదే అనమాట మనకి జిమ్. ఒకసారి ఓవరాల్ చూద్దాం. సో ఇప్పుడు లోపల ఏమేమి ఉన్నాయని ఒక్కసారిగా మాట్లాడుకుందాం. సో గైస్ మనకి జిమ్ లో ఎంటర్ అవగానే మనకి ఫస్ట్ కనిపించేది సీటింగ్ ఏరియా అనమాట. ఇటు పక్క చూసుకుంటే మనకి వాటర్ కూడా ఉంది, మనకి కూలింగ్ వాటర్ కూడా వస్తుంది ఇంట్లో నుంచి. సో గైస్ మనకి లెగ్స్ కోసం అయితే టోటల్ గా ఒక 3 మిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కొత్త అంట, అంటే మొన్నే ఇది వచ్చి రినోవేట్ చేశారంట ఈ జిమ్ ని. ఇది పాత జిమ్మే, బట్ అన్ని రినోవేట్ చేసి కొంచెం కొత్తగా మళ్ళీ రీఓపెన్ చేశారు. ఇది వచ్చి లెగ్ ప్రెస్, ఇదైతే సీటెడ్ కాఫ్ రైజెస్, ఇది వచ్చి లెగ్ ఎక్స్టెన్షన్. సో ఈ 3 లెగ్ మిషన్స్ అయితే కొత్తయే, మిగతా కొంచెం ఓల్డ్వి ఉన్నాయి అంతే. సో ఇక్కడ బ్యాక్ కోసం 2 మిషన్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చి లాట్ పుల్ డౌన్, అండ్ ఇక్కడ వచ్చి మనకి టీ బార్ రోయింగ్ ఉంది. ఇక్కడ మనకి హ్యాండిల్స్ కూడా వైడ్ గ్రిప్ ఉంది, కొంచెం క్లోజ్ గ్రిప్ ఉంది, అండ్ అలానే కొత్త గ్రిప్ లాంటిది కూడా ఉంది. దాని పేరు అయితే తెలియదు, న్యూట్రల్ గ్రిప్ అనుకుంటా దాని పేరు. సో ఒకవేళ ఈ గ్రిప్ ఏంటి, దీన్ని ఏమంటారు మీకు అని తెలిస్తే కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా చెప్పండి, ఓకే. సో గాయ్స్ ఈ మిషన్ వచ్చి యాప్స్ కోసం అనమాట. దీని పేరు యాప్స్ క్రంచర్ అని చెప్పి నేను అనుకున్నాను, కానీ దీనికి పెద్ద పేరు ఉంది, అబ్డోమినల్ ఆబ్లిక్ క్రంచ్ ఏదో ఉంది, మొన్న చదివాను, ఇప్పుడు సరిగ్గా గుర్తు రావట్లేదు అయితే. సో ఇదైతే ఎస్టెడ్ డిబ్బార్ అనమాట. ఇది కొత్తది ఉన్నట్టుంది, ఎందుకంటే ఇక్కడ రిబ్బన్ కూడా కట్టున్నారు ఓపెన్ చేసినట్టు. సో మనకి లైన్ మొత్తం చెస్ట్ మిషన్సే ఉన్నాయన్నమాట. ఇదైతే పెగ్ డెక్ ఫ్లై, ఇది వచ్చి డిక్లైన్ బెంచ్ ప్రెస్, ఇది వచ్చి ఫ్లాట్ బెంచ్ ప్రెస్. మనకు ఆ సైడ్ వచ్చి ఇంక్లైన్ ఉంది, చూపిస్తాను. సో ఇదైతే ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ అనమాట. ఇక్కడ నార్మల్ గా 2-3 బెంచెస్ కూడా ఉన్నాయి. ఇవైతే సీట్స్ ఏమో, అంటే ఊడిపిన సీట్స్ ఉన్నట్టున్నాయి ఎక్కడో, అంటే వీటి బెంచెస్ కి. ఇక్కడ మనకి ఒక నార్మల్ ఫ్లాట్ బెంచ్ ఒకటి ఉంది ఈ సైడ్ అయితే మనకి. అండ్ ఇదేంటంటే ఇది వచ్చి స్క్వాట్ ట్రాక్ అంట, అంటే స్క్వాట్ ట్రాక్ లేదు, సో సపరేట్ గా ఇలా అయితే ఒక స్క్వాట్ ట్రాక్ ఉంది మనకి. సో గైస్ మనకి ఇక్కడ పైన ఒక పుల్అప్ బార్ లాంటిది కూడా ఉంది. ఇందాక వేరే అన్న దీని మీద పుల్అప్ చేస్తూ ఉన్నాడు. సో ఈ మిషన్ అయితే మల్టీ ప్రెస్ అనమాట. ఇది మన చెస్ట్ కోసం, బ్యాక్ కోసం, అండ్ అలానే షోల్డర్ కోసం మొత్తం వాడుకోవచ్చు. ఇది కొత్తగా నేను గమనించిందంటే ఇక్కడ 3 హ్యాండిల్స్ ఉన్నాయి, 1 2 3. మామూలుగా అయితే దేంట్లోనే నేను 2 చూసాను, ఇది 3 ఉన్నాయి. అండ్ ఇటు పక్క వస్తే మనకి సింగిల్ పుల్లీస్ ఉన్నాయి 2. ఇది అడ్జస్టబుల్ అయితే కాదు, ఎందుకంటే పైన ఫిక్స్డ్, కింద ఫిక్స్డ్ ఉంటుంది, మధ్యలో మనం ఎక్కడ అడ్జస్ట్ చేసుకోలేము. ఇందాక దీంతో ఏదో ఒక టెస్ట్ ట్రైల్ వేసాను, ఇక్కడైతే ఇరుక్కోపోయింది, చాలాసేపు కష్టపడి తీసాను దీన్ని అయితే. వీడియో తీసుంటే బాగున్నది పెట్టేదానికి, తీలా అంటే సడన్ గా ఇరుక్కోపోయింది అనమాట. సో ఇక్కడైతే మనకి హైపర్ ఎక్స్టెన్షన్ ఉంది, ఇది మన లోయర్ బ్యాక్ కోసము. సో గైస్ మనకి ఇటు పక్క ప్రీచర్ కర్ల్ ఉంది, అండ్ ఇటు పక్క చూసుకుంటే మనకి స్మిత్ మిషన్ ఉంది. దీంట్లో స్క్వాట్ ట్రాక్ లేదు, జస్ట్ స్మిత్ మిషన్ ఇది మొత్తము. సో గైస్ ఈ మిషన్ అయితే షోల్డర్ ప్రెస్ అనమాట. ఇది చాలా ఓల్డ్, మొత్తం ఐరనే ఉంది దీంట్లో, అంటే ఇది ఎక్విప్మెంట్ మొత్తం ఐరన్ తోనే చేస్తున్నారు. హ్యాండిల్స్ కానీ వెయిట్స్ కానీ మొత్తం అంతే ఉన్నాయి. సో నార్మల్ గా అందరూ ఓల్డ్ స్కూల్ జిమ్ అంటూ ఉంటారు కదా, సేమ్ అలాంటివే. ఇక్కడ ప్లేట్స్ కూడా ఐరన్ ప్లేట్సే ఉన్నాయి, చాలా ఐరన్ ప్లేట్స్ ఉన్నాయి ఇక్కడైతే మనకి. సో గైస్ ఇదైతే పంచింగ్ మిషన్ అనమాట, నాకు ఎంతో ఇష్టమైంది. ఇటు పక్క మనం చూసుకుంటే ఒక థ్రెడ్ మిల్ ఉంది, నాకు తెలిసి ఇది రిపేర్ లో ఉన్నట్టుంది, ఎందుకంటే నిన్న వచ్చినప్పుడు రిపేర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇదైతే మనకి ట్రైసెప్ కోసం అనమాట, అంటే డిప్స్ లాగా చేయొచ్చు దీంట్లో. సో మనకి ఇక్కడ కూడా ఒక ప్రీచర్ కర్ల్ ఉంది, కానీ ఇది మిషన్ టైప్ కాదు, ఎందుకంటే మనం బార్స్ వేసుకొని, లేకపోతే మనం సింగిల్ డంబుల్స్ వేసుకొని మనం చేసుకోవచ్చు సింగిల్ గా ఫ్రీ వెయిట్స్ తో. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే 2 స్టాండ్స్ ఉన్నాయి, బార్బెల్ స్టాండ్స్ అండ్ అలానే. సో గైస్ ఇది మొత్తం మనకి ఫ్రీ వెయిట్ సెక్షన్ అనమాట. ఇక్కడ మనకి 1 కిలో డంబుల్ నుంచి 25 కిలోస్ డంబుల్స్ దాకా అయితే ఉన్నాయి. ఇక్కడ డంబుల్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి, నేను ఒకటి చూపిస్తాను చూడండి. సో గైస్ ఈ డంబుల్ అయితే 5 కిలో డంబుల్ అనమాట. ఇది సింగిల్ ప్లేటే ఉంది కదా ఇటు అటు. ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి. అంటే ఇలాంటివి కొన్ని జిమ్స్ లోనే ఉంటాయి, అంటే ఓల్డ్ స్కూల్ జిమ్స్ అంటారు కదా, సేమ్ అలాంటి వాటిలోనే. నాయన ఇది ఎంత ఉంది, ఇది వచ్చి 15 కిలో డంబుల్ అంట. అంటుకోవట్లేదా మీకు? సో గైస్ అంటూ ఉంది. సో గైస్ చూసారా, 15 కిలో డంబుల్ ఇది. ఇదంతా మొత్తం ఐరన్ ప్లేట్స్ ఉన్నాయి, చాలా వెయిట్ ఉంది 15 కిలోస్ అయినా కూడా.
ఆల్ 15 కిలోస్ అయితే సింగిల్ హ్యాండ్తో పట్టుకోవచ్చు, ఇది ఏందో 2 హ్యాండ్స్తో పట్టుకోవాల్సి వస్తుంది. సో గాయస్ చూసారా, ఇది 10 కిలో ప్లేట్, ఇది 5 కిలో ప్లేట్ అనుకుంటా. ఏదో ఒకటి మొత్తానికి అయితే 15 కిలోలు ఉంది, చాలా బరువు కూడా ఉంది. సో ఇవి వచ్చి నార్మల్గా ఇవి కూడా మెటల్ డంబుల్స్. సో ఇవి కూడా ఐరన్ డంబుల్సే, కానీ పైన మనకి లెబ్బర్ కోటింగ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఒక అడ్జస్టబుల్ బెంచ్ కూడా ఉంది. ఇది కూడా ఓల్డ్ స్కూలే, చాలా ఓల్డ్ మోడల్ అయితే. మనకి ఇది హుక్ ఉంది ఇక్కడ, ఈ హుక్తో పెట్టుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు బెంచ్ కిందకి పైకి. ఇక్కడ మనకి ఇది ఉంది కదా స్టాండ్, ఇది హోల్స్ లాగా ఉంది. మనకి ఏ యాంగిల్ కావాలో, ఇది వచ్చి 90 అనుకోండి, మనం 90కి వచ్చి కింద పెట్టుకోవాలి. మనం ఎలా అయితే కిందకి దించుతూ ఉంటామో మనకి యాంగిల్ మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను పెట్టింది నాకు తెలిసి 75 అయినా 80 యాంగిల్ అయినా ఉండాలి, ఎందుకంటే లాస్ట్ హోల్ కాకుండా దానిపైన హోల్ పెట్టా, అంతే ఉండొచ్చు. ఇది దేనికోసం అర్థం కావడం లేదు, కానీ ఇక్కడైతే రాడ్ ఉంది, ఇక్కడైతే లాక్ కూడా ఉంది. సో ఇది కూడా సంథింగ్ ఒక ప్రెస్ టైప్ మిషన్ లాంటిదేమో. సో మనకి ఆ సైడ్ కూడా డంబుల్సే ఉన్నాయి మ్యాక్సిమమ్. సో మనకి రాడ్స్ కూడా చాలానే ఉన్నాయి. సో గాయ్స్ ఇది గుర్తుంది కదా, నేను చెప్పాను పహిల్వాన్స్ అండ్ సుమో స్లేయర్స్ ఎవరో వాళ్ళందరూ సుసు చెప్తూ ఉంటారు నేను. సో అదే ఇదనమాట. ఇక్కడైతే ఒకటే ఉంది, ఇది ఈజీగా ఆల్మోస్ట్ ఒక 10 కిలోస్ ఉంటుందేమో, ఎందుకంటే ఈజీగానే ఉంది వెయిట్. లేకపోతే నేను స్ట్రాంగ్ ఏమో, అందుకని ఎత్తగలిగాను. సో సాహసాలు చేయకూడదు, ఎందుకంటే ఏమైనా ఇరిగిపోవచ్చు తర్వాత. సో మనం మళ్ళీ వెనక్కి చూసుకుంటే మనకి ఇక్కడ ఒక డిప్ మిషన్ ఉంది. ఇది కూడా కొత్త మిషన్ ఉన్నట్టుంది, చూడ్డానికి అయితే కొత్తదిగా. ఓకే, సో ఇది కొత్తదో పాదో తెలియదు, బట్ దీనికి ఏదో రిబ్బన్ ఉంటే కొత్తది అనుకున్నా. బట్ ఇదైతే ఓల్డ్ మిషన్, ఇది వేరే దాని రిబ్బర్ ఏమో అయితే. సో వచ్చి డిప్ మిషన్ అనమాట, మన లోయర్ చెస్ట్కి ఎండలానే మన ట్రైసెప్ మిషన్కి మంచిగా వర్క్ చేసుకోవచ్చు దీంట్లో. సో మళ్ళీ మనకి ఇక్కడ ఇంకో స్మిత్ మిషన్ ఉంది. టోటల్ ఈ జిమ్లో 2 స్మిత్ మిషన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇదైతే మనకి ఫ్లాట్ బెంచ్, ఇది నార్మల్గా డంబుల్స్తో చేసుకునే దానికి మిగతా అన్నిటికీ యూజ్ అవుతుంది ఫ్లాట్ బెంచ్. సో మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 4 ఆర్మ్స్ మిషన్ ఉందన్నమాట. సో మనకి ఇక్కడ మళ్ళీ ఒక సింగిల్ పుల్లీ ఉంది. ఈ సింగిల్ పుల్లీ అయితే చాలా బాగుంది, ఎందుకంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు పైనుంచి కింద వరకు. మనకి వెయిట్ అయితే ఇక్కడ 75 దాకా వెయిట్ ఉంది. సో మనం ఇటు పక్కకు చూస్తే మనకి ఇక్కడ మళ్ళీ ఇంకో ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ ఉందన్నమాట. ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ అయితే టోటల్ మనకి 2 మిషన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ దీని గురించి చెప్పుకోవచ్చు కదా, అందరూ ఊగుతూ ఉంటారని చెప్పి. అండ్ ఇటు పక్క మనకి ఫ్లాట్ బెంచ్ ఉంది, ఇవి వచ్చి నాయనమాట పైనవి. సో గైస్ ఇదే అనమాట జిమ్లో లాస్ట్ మిషన్ మనకి. ఇది కేబుల్ క్రాస్ ఓవర్, ఇది చాలా పెద్ద కేబుల్ క్రాస్ ఓవర్, ఆ మూల నుంచి ఈ మూల దాకా ఉంది. సో మనకి ఇక్కడ రోప్ ఉంది, అలానే కొన్ని హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. ఇదైతే మల్టిపుల్ అయితే లేవు, సింగిల్ ఉన్నాయి. సో గైస్ ఇక్కడ నాకు మెయిన్ థింగ్ ఇంట్రెస్టింగ్ గా ఏమనిపించింది అంటే, ఇది ఓల్డ్ స్కూల్ జిమ్, మొత్తం అన్ని ఓల్డ్ గా ఉన్నాయి, చాలా ఓల్డ్ ఫ్యాషన్, కానీ అన్ని అయితే మిషన్స్ మంచిగా పనిచేస్తున్నాయి. అండ్ కొన్ని లెగ్స్ కోసం అయితే కొత్త మిషన్స్ అయితే తెప్పించారు మొత్తము. అండ్ అలానే మిర్రర్స్ అయితే మెరిసిపోతూ ఉన్నాయి, మొత్తం క్లీన్ గా ఉన్నాయి, ఇవి కూడా కొత్త ఏమో. ఇంకా మనం వాష్రూమ్ గురించి మాట్లాడుకుంటే ఓకే, ఇట్స్ గుడ్, కొంచెం ఓల్డ్ గానే ఉంది, బట్ ఇట్స్ గుడ్. అండ్ అలానే ఇక్కడ చాలా వరకు మొత్తం ఐరన్ ప్లేట్సే ఉన్నాయి. అంటే మరీ ఎక్కువ అయితే లేవు, అంటే ఎక్కువ వెయిట్స్, అంటే 20 కిలో ఐరన్ ప్లేట్స్, 25 కిలో ఐరన్ ప్లేట్స్ అయితే లేవు. 15 కిలో ఐరన్ ప్లేట్ ఉంది, 10 కిలో ఉంది, అండ్ 5 కిలోస్ అయితే చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 10 సెట్స్ వరకు ఉన్నాయి 5 కిలోస్ అయితే. అండ్ అలానే 2.5 కిలో ఐరన్ ప్లేట్స్ కూడా ఒక 10 సెట్స్ అయితే ఉన్నాయి. సో గైస్ ఇప్పుడు ప్రైజింగ్ మ్యాటర్కి వస్తే, ఇక్కడ 1 month కి 1500, 3 months కి 3500, 6 months కి వచ్చి 5000, అండ్ 1 year కి అయితే 6000 అంట, అండ్ 2 years కి వచ్చి 10,000. ఇది చాలా వరకు ఏరియాలో ఉన్న దాంట్లో కొద్దిగా తక్కువ ప్రైస్. ఈ తక్కువ ప్రైస్ కి ఎక్విప్మెంట్స్ అంటే మేలే. సో పర్సనల్ ట్రైనింగ్ ప్రైజింగ్ ఏంటంటే, అది పర్ మంత్ కి 3000. ఈ పర్సనల్ ట్రైనింగ్ వచ్చి నెగోషియబుల్ లేదు ప్రైస్, బట్ ఏవైతే మనకి మెంబర్షిప్ ప్లాన్స్ ఉన్నాయో 3 months కి, 6 months కి, 1 year కి, 2 year కి, ఇది వచ్చి నెగోషియబుల్. మీరు వచ్చి మాట్లాడుకొని ప్రైస్ కావాలంటే తగ్గించుకోవచ్చు అన్న వాళ్ళతో. సో గైస్ ఇప్పుడు పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చి జిమ్ అయితే చాలా పెద్దది, అండ్ సెకండ్ ఏంటంటే మనకి ప్రతి మజిల్ కూడా ఇప్పుడు మిషన్స్ అయితే వచ్చున్నాయి, ఏ మజిల్కి తక్కువ అని చెప్పి ఏమీ లేదు. అండ్ మెయిన్ నాకు నచ్చిన పర్సనల్ థింగ్ ఏంటంటే, ఇక్కడ అన్ని మనకి ఐరన్ ప్లేట్స్ ఉన్నాయి చాలా వరకు, అండ్ కొన్ని జిమ్స్ లోనే ఉంటాయి కదా ఐరన్ ప్లేట్స్. అండ్ లాస్ట్ ఏంటంటే మనకి స్మిత్ మిషన్స్ అండ్ బెంచ్ ప్రెస్ ఇవన్నీ మనకి మల్టిపుల్ ఉన్నాయి, సింగిల్ అయితే లేదు. సో గైస్ ఈ జిమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. మనకి ఫ్యాన్స్ కూడా ఆల్మోస్ట్ 9 ఫ్యాన్స్ ఉన్నాయి, ఒక్కొక్కడ ఒక్కో ఫ్యాన్ ఉంది. అండ్ అలానే మనకి ఏసీ జిమ్, ఇది ఏసీ ఉంది, ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. అండ్ మనకి సన్లైట్ అయితే చాలా బాగుంది.
అంటే మొత్తం ఓపెనింగ్ ఉంది, సన్లైట్ బాగా వస్తుంది మనకి, లైటింగ్ కానీ మొత్తం బాగుంటుంది. అండ్ ఈవినింగ్ది మా ఫ్రెండ్ నాకు ఒక వీడియో పెట్టాడు, ఆ వీడియో మీకు పెడతాను. ఈవినింగ్ లైట్ కూడా చాలా బాగుంది. సో గైస్ ఇప్పుడు నెగిటివ్ గురించి మాట్లాడుకోవాలంటే నాకు పర్సనల్గా అనిపించింది చెప్తున్నాను. మనకి అడ్జస్టబుల్ బెంచ్ ఒకటే ఉంది, అది కూడా కొంచెం ఓల్డ్ మోడల్ కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకా ఫ్లాట్ బెంచ్ అయితే 2 ఉన్నాయి, సో దాంట్లో అయితే ఏం ప్రాబ్లం లేదు. ఇంకా వాష్రూమ్స్ కొంచెం బెటర్ ఉంటే బాగుంది. అండ్ ఆ డంబుల్స్ అయితే కొంచెం లెస్సే ఉన్నాయి, బట్ అయితే సరిపోతాయి మన మోడరేట్ వెయిట్స్కి, అంటే నార్మల్గా లిఫ్ట్ చేసే వాళ్ళకి. సో గైస్ లాస్ట్ ఒక థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ కార్డియో మిషన్స్ అంతగా ఏం లేవు, బట్ ఆ ప్రైజింగ్కి మనకి జిమ్ ఎక్విప్మెంట్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఇది ఇది ఒక చిన్న నెగిటివ్ అంతే, అది నాకు అనిపించింది. సో గాయ్స్ ఇదే అనమాట కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఉన్న జిమ్ వరల్డ్ ఒక నా రివ్యూ. సో లోపల జిమ్ అయితే చాలా బాగుంది, స్పేషియస్ ఉంది అండ్ ఎక్విప్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. జస్ట్ కార్డియో మిషన్స్ అయితే లేవు. ఆ ప్రైజింగ్కి ఆ స్ట్రెంత్ మిషన్స్ అయితే మనకి వర్తబుల్లే అండ్ అంతే. సో ఒకవేళ మీరు ఈ జిమ్లో ఎవరైనా చేస్తూ ఉంటే కామెంట్ చేయండి, మీకు ఈ జిమ్ ఎలా అనిపించింది, అంటే మీకైనా తక్కువ అనిపించినా అన్నీ కూడా చెప్పండి. నేను రివ్యూ తీసుకుందామన్నా కూడా లోపల జిమ్లో ఎవరు లేరు, సో అందుకని తీసుకోలేకపోయాను. సో గైస్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోయా, రేపైతే మనం కాంగ్కి వెళ్తున్నాము. కాంగ్ ఎలా ఉంది, లోపల ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది, లైటింగ్ గురించి మొత్తం అందరు చాలా హైప్ ఉంది దాని గురించి బయట. సో రేపు కాంగ్కి వెళ్ళి దాన్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం, అది ఎలా ఉంటుందో. సో రేపు కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.